రెండవ గ్రంథము 22వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయము. రెండవ వాక్యాన్ని చదువుదాం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. అంతేనా? కొంతమంది కొట్టరే చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అదే ఎక్కువ తగ్గించుకో, లైట్గా కొంచెం. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఈయన ఎవరయ్యానంటే యూదా జనాంగమును, దేవుని ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి యేషయా అని అనబడుచున్నటువంటి రాజు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఇతను? యేషయా అనబడుచున్న రాజు. ఇతడు ఇటు చూడండి, నా వైపు 8 సంవత్సరాలలోనే రాజుగా పరిగణించబడతాడు. హల్లెలూయా. రాజుగా అభిషేకించబడుతూ వచ్చాడు. బాగా వినండి. ఇతని కాలంలో దేవుని మందిరములో శిథిలమైపోయినటువంటి స్థలములో అన్నిటిని కూడా ఇతడు బాగు చేయిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే దేవుని మందిరములో మరి చెల్లాచెదురైపోయాయో, ఆరాధనలు జరగక, దేవుని సేవకులు మందిరములో నిలవక, ప్రజలు తన యొక్క ఇష్టానుసారముగా జీవించుచు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈయన రాజుగా అయిన తరువాత ఈయన రాజు అయ్యి 31 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పరే నానా. వెనక ఎక్కడో చూస్తున్నారు పిల్లకాయలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన? 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, దేవుని మందిరములో శుభ్రం చేయిస్తూ, దేవుని మందిరాన్ని క్లీన్ చేయిస్తూ, ఆ దేవుని మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి ఆ క్రమంలో ఏం జరిగిందంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము వాళ్లకు దొరికి ఉన్నది. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడైతే దొరికినదో వెంటనే చదవడం ప్రారంభించారు. చదవడం ప్రారంభించిన తరువాత ఈయన ఏం చేశాడో తెలుసునా? 11వ వాక్యంలోనికి రండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. బాగా వినండి. యేషయా అనబడుచున్నటువంటి ఈ రాజు యొక్క పరిపాలన కాలంలో ఆయన ప్రారంభంలోనే దేవుని మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని శుభ్రము చేస్తూ ఉన్న ఆ క్రమములో, ఆ పద్ధతిలో కొనసాగించబడుతూ ఉన్నటువంటి ఆ తరుణములో దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క గ్రంథము వారి చేతికి, వారి కంటికి కనబడింది. కనబడిన వెంటనే ఏం చేస్తూ వచ్చారంటే ఆ ధర్మశాస్త్రాన్ని చదివించుచూ వచ్చాడు. హల్లెలూయా. చదివేటప్పుడు ఆ మాటలను ఏం చేశాడు? ఆయన విన్నాడు. ఇటు చూడండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. వాక్యమును చదివేటప్పుడు, వాక్యమును చెప్పేటప్పుడు ఆ మాటలను విన్నాడు. విన్న వెంటనే తన వస్త్రములను ఏం చేశాడట? చెప్పండి గట్టిగా. తన వస్త్రములను ఏం చేశాడు? చింపుకున్నాడు. ఎందుకు తన బట్టలను, ఆయన తన వస్త్రములను చించుకున్నాడనంటే, జరిగినది ఏమిటి పరిస్థితి? గ్రంథములో, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును
జనులందరూ కూడా, వాళ్ళ పితరులు అందరూ కూడా ఏం చేశారో తెలుసున? విసర్జించారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడం ప్రక్కన పెట్టేసేసినారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి క్రియలు ఏమిటేనంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడం మానేశారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని దివారాత్రములు చదవాలని వాక్యములో రాసి ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేసినారు. అందుకని ఇవన్నీ కూడా వారు చేయకపోవటం వలన ఎంత కీడైతే వస్తుందో, ఎంత అపాయము కలుగుతుందో ఈ విషయాలన్నీ కూడా యోషియా రాజు విన్నాడు. విని ఒక్కసారిగా ఏం చేశాడో తెలుసా? ఇక్కడ చూడండి నా వైపు. తను వేసుకున్న వస్త్రాలను ఒక్కసారిగా చించేసుకున్నాడు. అయ్యో, మా పితరులు చేసిన పాపాలు, మా పితరులు చేసిన దోషాలు, మా పితరులు చేసినటువంటి అన్యాయమైనటువంటి క్రియల వలన, మా పితరులు చేసిన అతిక్రమాలను బట్టి, మా పితరులు చేసినటువంటి పాపపు క్రియలను బట్టి భయంకరమైనటువంటి కీడు రాబోతున్నదే, భయంకరమైనటువంటి అపాయము కలిగించబడబోతున్నది అని ఎరిగి ఏం చేశాడో ఆయన అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. 16 నుంచి 18 వాక్యాల వరకు చదివితే మనకు కనబడుతుంది అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన దేవుని గ్రంథములో రాసిన కీడంతయు కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించక, ప్రభుని సేవించక, ప్రభుని ఆరాధించక ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజల మీదకి కీడంతయు కూడా వస్తూ ఉన్నది అని ఎరిగినటువంటి ఈ యెషయా రాజు దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేసిన అతిక్రమాలకి, వాళ్ళు చేసిన పాపానికి, వాళ్ళు చేసిన విరోధమైనటువంటి కార్యాలకు దేవుడు చెప్పిన మాట ఏంటనంటే, అంతకు ముందు నేను ఈ స్థలం మీదికి, ఈ దేశం మీదికి, ఈ జనుల మీదికి కీడును రప్పిస్తూ ఉన్నాను, అపాయములు కలుగు చేస్తూ ఉన్నాను, వీళ్లకు నేను భయంకరమైన ఉగ్రత వస్తూ ఉన్నది వీళ్ళ మీదికి అని దేవుడు సెలవిచ్చి చెప్పాడట. అయితే ఈయన ఏం చేశాడంటే ఆ సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. 19-20 వాక్యాల వరకు చదువుతాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలను మీరు వినండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చూడండి, సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణ పాలగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి. ఏం చేశాడు ఈయన? మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. 20వ వాక్యం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానము రాజునొద్దకు తెచ్చిరి. చప్పట కొట్టి ప్రభుని స్తుతించాలి గట్టిగా, బిగ్గరగా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి.
ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, మరణపు లోయలో దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గమును చూపితివి. పడాలి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపమును కాచితివి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. బాగా గమనించండి, ఈయన చేసిన ప్రార్థన వలన జనులు ఏమైపోయారంటే వారు కీడులో నుండి తప్పించబడ్డారు. దేవుని ప్రజలు అపాయముల నుండి తప్పించబడుతూ వచ్చారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడుతూ వచ్చారు. ఈ కార్యము ఎలా జరిగింది, ఈ కార్యము ఎవరు చేశారు అని అంటే, యెషయా అనబడుచున్నటువంటి ఈ రాజు దేవుని సన్నిధానములో మొర్రపెట్టి ప్రార్థన చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈయన ప్రార్థన చేసిన తరువాత వినండి, ఈయన దేవునికి మొరపెట్టిన తరువాత నేను రప్పిస్తానన్న కీడును, రప్పిస్తానని చెప్పిన ఉగ్రతను రానివ్వకుండా దేవుడు ఏం చెప్పాడో తెలుసునా? నీవు బ్రతికిన దినములు అన్నిట కూడా నేను ఏం చేస్తానంటే కీడును చూడవు. నువ్వేం చూస్తావో తెలుసునా? దేవుని మందిరములో క్షేమమును చూచుదువుగాక, నీ ప్రజలకు క్షేమము కలుగుట చూచుదువుగాక, నీ ప్రజలకు మేలు కలుగుట నువ్వు చూస్తావు, నీ ప్రజలకు ఆశీర్వాదము కలుగుట నువ్వు చూస్తావు, నీ పిల్లలు నువ్వు దీవించబడడం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇది దేవుడు అతనికి వాగ్దానమును చేశాడు. హల్లెలూయా. బిగ్గరగా నా వైపు చూసి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, ఒక రాజు, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు, ప్రజలను ఏలుబడి చేస్తున్న రాజు ఎంత బిజీగా ఉంటాడు, ఎన్ని పనులు కలిగి ఉంటాడు ఆయనకు ఎన్ని పంచాయతీలు ఉంటాయి, ఎంతమంది సమస్యలను పరిష్కరించడానికి, దేశ సమస్యలు పరిష్కరించడానికి ఎంత బిజీగా ఉంటాడు ఆయన. బాగా వినాలి. ఇలాంటి ఒక రాజు దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేసే ప్రార్థన పరుడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నది యాజకుడు కాదు, ప్రార్థన చేస్తున్నది లేవీయుడు కాదు. ఈయన ఒక రాజు అయి ఉండి ఈయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన ప్రజలకు క్షేమాన్ని కలుగు చేశాడు, తన ప్రజల యొక్క పంటలను ఆశీర్వదించాడు, తన ప్రజలకు క్షేమమును కలుగు చేశాడు. ఆయన పరిపాలన దినములు అన్నిట కూడా అపాయము కానీ కీడు కానీ అక్కడ ఏ దేవుని ఉగ్రత కానీ జరగకుండా దేవుడు మేలును అనుగ్రహింపజేశాడు. ఎవరి ప్రార్థన ఇది చెప్పాలి? ఎవరు ప్రార్థన చేశారు? దేవుని సేవకుడా, రాజా? చెప్పాలి. రాజుకి ఎక్కువ ప్రార్థన ఉండాలా, యాజకులకు ఎక్కువ ప్రార్థన ఉండాలా? యాజకులకి తర్వాత లేవీలకి, వీళ్ళకే
ఏం కలిగి ఉంటారు వీళ్ళు? ప్రార్థన జీవితం ఎక్కువగా కలిగి ఉంటారు. పోయిన వారంలో మీరు ఉన్నారు. యెహోషాపాతు లేవీలను గాయకులను ఏర్పాటు చేసి వాళ్ళందరికంటే ముందుగా నడిచి ధర్మశాస్త్రమును బోధించుచు వెళ్ళాడు అనే మాటను విన్నారు కదా. అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రజలను రక్షించుకొనుటకు, తన ప్రజలను కాపాడుకొనుటకు ఒకటే దిక్కు వాళ్ళకి. ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఆమేన్. ఎక్కడ ప్రార్థన చేయాలి చెప్పాలి బ్రదర్స్. ఇక్కడ మీరు దీవించబడాలన్నా, మీ ఉద్యోగాలలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అనుకుంటున్నా, ఆ ఉద్యోగాలలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నా, నీ జీవితంలో కష్టపడితే కాదు, ప్రయాసపడితే కాదు, పరుగులెత్తితే కాదు, రాత్రింబగళ్ళు రెక్కలను ముక్కలుగా చేసుకొని ప్రయాసపడితే లక్షలు సంపాదించలేవు, కోట్లు సంపాదించలేవు. దేవుని సన్నిధానంలో నీవు నిలిచి ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధానంలో నీవు మోకరిల్లగలిగితే, పరలోకమందున్న సకల ఐశ్వర్యము, సర్వ సంపదలు ఆయన సన్నిధిలో నుండి నీకు అనుగ్రహింపచేయునుగాక. ఎందుకనంటే ఆయన శ్రీమంతుడు. ఆమేన్. అక్కడ సప్ప కూర్చొని చూస్తున్నారంటే నా వైపు కొంచెం చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి మహింపరచాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అడిగి చెప్పించుకోవాలా హల్లెలూయా? నేను చెబితేనే చెబుతారా హల్లెలూయా? ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపా చప్పట్లు గట్టిగా. సంపదలగనివి సకలము, మైకులో పాడండి పిల్లలు. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా గట్టిగా చప్పట్లు. కొండల వైపు నా కన్నులేతి, కోదువతో నేను కుమిలెదనా, కోదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, స్వరాలు వినిపించడం లేదు మీరు. నీవే నాకుండగా, నీవు గట్టిగా ప్రైజులు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. రైట్. ఈయన చేసే ప్రార్థన వినండి, నా వైపు చూడండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరి నీ జీవితంలో ఈయనకు చెప్పాడు వాగ్దానము దేవుడు. ఏమని? నీ పరిపాలన అంతటిలో కూడా కీడును నీ కన్నులతో నీవు చూడవు. ఇలా చూడండి, నా వైపు చూడండి. కీడు నీ కన్నుల ఎదుట కనబడకూడదు. ఆమెను చెప్పరు చూడండి. అంత ఇదిగా ఉన్నారు, నాకు అర్థం కాల. ప్రైజ్ ది లార్డ్. వింటూ నా వైపు చూస్తూ వినండి. మీరు రాసుకోకపోయినా పర్వాలా, హృదయంలో రాసుకుని ఉంటే చాలు, అక్కడ దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. బాగా వినండి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే
ఆయన ప్రార్థన చేస్తే ఇంత అద్భుతమైన కార్యాన్ని చేశాడు దేవుడు. ఆయన బ్రతికిన దినములన్నిట కూడా ఏ కీడును తన కనులతో చూడకపోతే, ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే ఈ యోషియా రాజు వలె నీ జీవితంలో, నీ కుటుంబంలో కీడు కానీ అపాయము కానీ నీ కన్నులతో నీవు చూడవు. ఆయనలాగా ప్రార్థన చేయాలి. ఆయన ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు? నంబర్ 1 పాయింట్స్ మీరు చూడండి. ఆ వాక్య భాగాలను ఆయన ఎలా ప్రార్థన చేశాడు? 19వ వాక్యంలో, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తలలు పైకి ఎత్తి చూడండి. ఏ మనసు కలిగి ప్రార్థన చేశాడు ఆయన? ఇటు నా వైపు చూడండి. నీవు ప్రార్థన చేసేటప్పుడు, అమ్మా చూడు నా వైపు చూడండి బ్రదర్స్, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? మెత్తని హృదయం కలిగి ఉన్నావా? మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసావా? విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రభు సన్నిధానంలో మోకరించావా? విరిగి నలిగిన మనస్సు లేదు. బాగా వినండి, మెత్తని హృదయము లేదు నీ జీవితంలో. దేవుని సన్నిధానంలోకి వస్తే మోకరించడం మాత్రం మోకరిస్తున్నావు, కానీ నీ హృదయం మెత్తని హృదయముగా లేదు. మరి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు ఎప్పుడు నీ ప్రార్థన ఆలకించేది? మెత్తని హృదయము కావాలి. ఆమేన్. ఏ హృదయం కావాలి? మెత్తని హృదయం అంటే రాయి తీసుకొని ఇది చూడండి, బాగా ఈ హృదయాన్ని బాగా ఇటు కొట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇది కాదు. ఎలా అవుతుంది? దేవుని వాక్యము ద్వారా నీ హృదయం మెత్తబరచబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా, దేవుని ఉపదేశము ద్వారా, దేవుని సన్నిధానములో నువ్వు నిలిచి ఉంటే, ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన ఆరాధన చేస్తూ ఉంటే, ఆయన సన్నిధానంలో పాటలు పాడుతూ ఉంటే, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటే నీ హృదయం ఏమవ్వాలి? మెత్తని మనస్సు కలిగి ఉండాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేటప్పుడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరించేటప్పుడు రాజుగారు ఏం చేశారనంటే తన బట్టలను చించి వేసుకున్నాడట. ఒక్కరోజైనా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే నీ హృదయం చీల్చబడిందా? నీ హృదయం మెత్తని చేయబడి ఉన్నదా? లేదే. దినదినము నీ కుటుంబంలో నీకేమైపోతుందంటే నీ హృదయం కఠినపరచబడింది. నీ హృదయం మెత్తగా లేదు. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు, నేను ప్రార్థన పరురాలని అని చెప్పుకుంటున్నావు, బైబిల్ చేతబట్టుకొని దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో ప్రార్థన ఆలకించలేని స్థితిలో నీవు ఉన్నావు. యేషయా భక్తుడు ఆయన ఏం చేశాడు? రాజు ప్రార్థన చేస్తే ఆయన మనవిని దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. చూడండి, మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేయగలుగుతూ వచ్చాడో దేవుడు వెంటనే అతని ప్రార్థన విన్నాడు. ఆమేన్. మరి నీ హృదయం ఎలా ఉంది? నా వైపు చూడండి. సినిమాలు చూసిన హృదయంగా ఉందనేది, సీరియల్ చూసిన హృదయంగా ఉన్నదనేది, భర్తతో గొడవపడి, భార్యతో గొడవపడి నెమ్మది లేనటువంటి హృదయంగా నీ హృదయం మార్చబడిందా? కలవరముతో ఉండిన హృదయంగా నీ జీవితంలో మార్చబడి దేవుని సన్నిధానంలోనికి వచ్చావా? ఈ రోజున నేను చెబుతున్న మాట ఏంటంటే, నీ హృదయం ఎప్పుడైతే మెత్తనగా చేయబడుతుందో, విరిగి నలిగిన హృదయముగా మార్చబడుతుందో, ఎప్పుడైతే ఆ హృదయం దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. విరిగిన నలిగిన హృదయాన్ని ఆయన ఆలస్యము చేయడట.
ఆయన ఆలస్యము చేయడు. ఎందుకనంటే పరిగెత్తుకొని వచ్చి ఆ హృదయానికి సమీపంగా ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి దేవుని సన్నిధానంలో. అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఒక చక్కని మాట ప్రభువే సెలవిస్తాడు. ఏమని ఆ మాటనంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు యెషయా రాజు ఏమైపోయినాడు? ధర్మశాస్త్ర గ్రంథం అక్కడ చదువుచూ ఉన్నారంతే. ఆ మాటలను విన్నాడు. విన్న వెంటనే ఈయనకు వచ్చినది ఏంటంటే, హృదయమంతయు కూడా, మనసంతయు కూడా ఏమైపోయిందంటే మెత్తపరచబడిపోయింది. హల్లెలూయా. నా వైపు చూడండి అమ్మా, అతని హృదయం ఏమైపోయింది? మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నిన్ను అడుగుతా, నేను నీ కుటుంబంలో మెత్తని హృదయం కలిగి నలిగిన, బాగా గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో నలిగిన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వాళ్లకు సమీపముగా మార్చబడతాడు. నలిగిన హృదయం ఉందా ఈ రోజున? ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. హల్లెలూయా. హృదయం సరిగా లేకుండా, నీ మనసు సరిగా లేకుండా, దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకొనుకోకుండా నీవు 1000 ప్రార్థనలు చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. బాగా వినండి, హృదయం సరిగా లేకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా నీ జీవితంలో నీ పరిస్థితిని మారదు. హృదయం సరిగ్గా లేకుండా యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రసంగాలు విన్నా, ఆయన చెప్పిన ప్రసంగం బాగుంది, ఈయన చెప్పిన ప్రసంగం బాగుంది అని నువ్వు ఎన్ని మెచ్చుకున్నా నీ హృదయం సరి లేకపోతే నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేయలేడు. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలి నీ హృదయం? చెప్పాలి, నలిగిన హృదయముగా మార్చబడునుగాక. దేవునికి స్తోత్రం. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. చప్పట్లు కొట్టమని చెప్పా ప్రతిసారి. నిద్రపోతున్నారా? గట్టిగా చప్పట్లు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి మనసుతో మనం ప్రార్థన చేయాలి? దేవుని దగ్గరికి ఎలా రావాలి? విరిగిన నలిగిన మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ విరిగిన మనస్సు, నలిగిన హృదయం నీ జీవితంలో లేకుండా నువ్వు నిలుమోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసినా, నీ తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి ఎంత నువ్వు తపస్సు చేసినా నీ జీవితంలో ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకనంటే నీ హృదయం మెత్తగా చేయబడాలి. ఆమేన్. యెషయా రాజు దేవుని సన్నిధానంలో అలాంటి ప్రార్థన, అలాంటి మనస్సు కలిగి చేశాడు కనుకనే దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు. దావీదు ఏట్లోనికి వెళ్ళిపోయి ఎన్ని నున్నని రాళ్ళు ఏరుకున్నాడండి? 5. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు ఆయన?
5 నున్నటి రాళ్ళు తీసుకొని తన చిక్కములో పెట్టుకొని ఒకే రాయి తీసుకొని శత్రువును కొడితే ఒక్క దెబ్బకే చనిపోయాడు. అంటే దావీదు నలిగిన చూడండి ఎలాంటి విరిగిన హృదయముగా మార్చబడుతూ వచ్చింది. రే హర్షేల్ కూర్చో, పిల్లలు తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఓ దెబ్బ కొట్టండి, ఏం కాదు పిల్లల్ని. నేను అరవాలా ప్రసంగాలలో? ఇదంతా లైవ్ వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు జీవితంలో నలిగిన హృదయం కలిగి, బాగా గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో విరిగిన హృదయం కలిగిన వాడై ఒక్కసారిగా రాయిని తీసుకొని చిక్కములో పెట్టుకొని కొడితే శత్రువు ఒక్క దెబ్బకు చనిపోయాడు. ఆమేన్. ఈ రోజున మనకు కూడా అలాంటి హృదయం దేవుడు అనుగ్రహించునుగాక. రెండవదిగా దీనత్వమును ధరించుకున్నాడట ఆయన. ఉందా లేదా మాట? మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి. ఇది రెండో విషయం. బాగా గమనించండి. అతని రాజ్య పరిపాలన దినములన్నిటిలో కూడా క్షేమము కలిగింది అని అంటే, అతని రాజ్య పరిపాలన దినములన్నిటిలో కూడా మేలు జరిగింది, ఆశీర్వాదము కలిగింది, కీడు అనేది చూడలేదు, అపాయం అనేది చూడలేదు. కారణం ఏమిటి? రెండవదిగా దీనత్వమును ధరించుకొని ఉన్నాడు. అధికారము చేతిలోకి వచ్చిందని, అధికారం తీసుకొని సింహాసనాన్ని అధిష్ఠించానని ప్రజలను విచ్చలవిడిగా ఆయన తనకిష్టం వచ్చినట్లుగా గర్వించి పరిపాలన చేయలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఎలా చేశాడో తెలుసునా? దీనత్వము కలిగి పరిపాలన చేశాడు. ఆమేన్. నా వైపు చూడండి. ఏం రావాలి నీకు ఇప్పుడు? చెప్పరే, నోరు తెర చెప్పండి గట్టిగా. నోరు తెరవండి. ఏమి కాదు కదా, మిమ్మల్ని ఏమన్నాను కదా నేను. ఏమి ధరించుకోవాలి? దీనత్వమును ధరించుకోవాలి. దీనత్వమును ధరించుకొని ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆమేన్. ఈ రోజున దీనత్వం ధరించుకున్నావా? మందిరానికి వచ్చావనుకో, జనముల ముందర భలే నీ దీనత్వం కనబడుతుంది, భలే తగ్గింపు జీవితం కనబడుతుంది, బయట సమాజంలో తగ్గింపు జీవితం కనబడుతుంది. కానీ కుటుంబంలో మాత్రం భార్యాభర్తలు మాత్రం ఏమాత్రం తగ్గించుకోరు. భార్యాభర్తలు ఏమాత్రము తగ్గించుకోరు. ఒకరంటే ఒకరు ఇంత లెవెల్కు పెరిగిపోతూనే ఉంటున్నారు, కానీ ఏమాత్రం కూడా తగ్గించుకోవటం లేదు. అందుకనే కుటుంబంలో ఏం జరగడం లేదు, మేలు రావడం లేదు, ఆశీర్వాదం రావడం లేదు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నారు. అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనసును వస్త్రముగా ధరించుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుడు మేలులు చేయునుగాక. ఆమేన్. అందుకని సుంకరి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? తగ్గించుకున్నాడు, తన పాపాలని ఒప్పుకున్నాడు, తన పాపాలను విడిచిపెట్టేశాడు. ఆ తదుపరి దేవుని సన్నిధానం ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు నీ వైపు నా కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం చాలేదయ్యా అని, పాపినైన నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తే ఇతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈయనకంటే ముందు ఇంకొక ఆయన పెద్ద ప్రార్థన చేశాడు. ఆయన ఎవరు? అతను పరిసయ్యుడు. నోరు తెరిచి చెప్పాలి పిల్లలు ఇక్కడ. ఎవరు అతను? పరిసయ్యుడు. బాగా గమనించండి. దేవుని సన్నిధానంలో అతను ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించాడా అతని ప్రార్థన? ఇతని ప్రార్థన విన్నాడు, ఇతని ప్రార్థన విన్నాడు. మరి పరిసయ్యుడి కంటే నీతిమంతుని సుంకరి ప్రార్థన నీతిమంతుని ప్రార్థన అని చెప్పాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా. సచ్చు చప్పట్లు కాదు. ప్రైజ్ అలాట్. ఇప్పుడు నీ ప్రార్థనలో ఏముండాలి?
దీనత్వం కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 వాక్యంలో ఉన్నటువంటి మాట, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను ఆయన అనుగ్రహించాడు. ఈ రోజున చాలామంది గర్విస్తున్నారు, ఆస్తులను చూసుకొని గర్విస్తున్నారు, రాజకీయ పలుకుబడిని చూసుకొని గర్విస్తున్నారు, కుటుంబ బ్యాక్గ్రౌండ్ను చూసుకొని గర్విస్తూ ఉన్నారు, డబ్బును చూసి గర్విస్తున్నారు, సంపాదించిన బంగారాన్ని చూసి గర్విస్తూ ఉన్నారు. ఈ గర్వం వల్ల ఏమీ రాదు నీకు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏమిస్తున్నాడు? కృపను అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. దేవుని కృపను పొందుకున్నావు అనుకో, నువ్వు ఏమైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు. దేవుని కృప లేనోడు ఏమి చేయలేడు. దేవుని కృపను లేని కుటుంబము, దేవుని కృప లేని భార్య భర్తలు, దేవుని కృప లేని పిల్లలు ఏమీ చేయలేరు. అందుకనే దావీదు దేవుని సన్నిధానంలో ఆయన కృపను పొందుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో సౌలు కృపను పోగొట్టుకుంటే దావీదు ఆ కృపను పొందుకొని దేవుని ప్రజలను మంచిగా పరిపాలన చేశాడు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పాడాలి. నీ కృప, మైక్ తీసుకోండి, మమ్మీకి మైక్ పాడు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత. చప్పట్లో చప్పట్లు కొట్టాలి. ప్రభుదాస్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తగిన సమయములో హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ దీన మనస్కులై ఉండాలి? ఆయన చేతి క్రింద. హాగరుకు దేవుడు చెప్పాడు, హాగరు నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన శారాయి దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల క్రింద నీవు అణిగి ఉండుము. నేనేం చేస్తాను? తగిన సమయములో నిన్ను హెచ్చిస్తాను. ప్రైజ్ ది లార్డ్. తిరిగి వెళ్ళింది. ఆ తదుపరి ఉన్నది. దేవుడు తర్వాత ఆమెను ఆమె సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి తగ్గించుకునే స్వభావం ఏమాత్రం కూడా లేదండి, లేదు. ఈరోజు ఏ స్వభావం కావాలి మనకి? చెప్పాలి. అందరూ చెప్పటంలా, కొంతమందికి అవసరం లేదన్నట్టుగా ఉంటాడు. ఏం కావాలి మనకి? తగ్గింపు జీవితం కావాలి. ఈరోజు నాకు తగ్గింపు. మీరు కొంతమందిని గమనించండి, అన్యులైనటువంటి కొంతమందిని చూస్తే ఎంత తగ్గింపు కలిగి ఉంటాడో, ఎంత వినయం విధేయతలు కలిగి ఉంటారో. వాళ్ళ కంటే కూడా దేవుని బిడ్డలకు ఇంకా ఏం రావాలి? తగ్గింపు రావాలి. హల్లెలూయా. వీళ్ళకున్నంత గర్వం అందరిని అనటం లేదు నేను, మళ్ళీ మీరు నా మీద కోప్పడబాకండి. అందరిని అనటంలా కొంతమందిలో ఉన్నటువంటి గర్వం,
కొంతమందిలో ఉన్న అహంకారం, కొంతమందిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మనస్సు ఉందే, అది దేవుని దగ్గరికి నిన్ను చేర్చదు. అహంకారులను దేవుడు ఎదురించి దీనులకు ఏమిస్తున్నాడు? కృపను అనుగ్రహింపజేస్తున్నాడు. వేకువ జామున లేచి ఏం పొందుకోవాలి? నువ్వు దేవుని కృపను పొందుకోవాలి. హల్లెలూయా. వేకువ జామున లేచి అయ్యా నా పిల్లలకు కృపనివ్వండి అయ్యా అని ప్రార్థన చేయాలి. వేకువ జామున లేచి నా భర్తకు కృపనివ్వండి అయ్యా అని ప్రార్థన చేయాలి. వేకువ జామున లేచి అయ్యా నా భార్యకు కృపనివ్వండి అయ్యా, నేను చేసే పనిలో కృపనివ్వండి అయ్యా, నేను చేస్తున్న ఉద్యోగంలో కృపను దయచేయ్యా, నేను ఏ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నానో దానిలో నీ కృప అనుగ్రహింప చేయండి అని దేవుని సన్నిధానములో కృపను పొందుకొందువు గాక. దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను నిన్ను వెదికెదను, నీ బలమును నీ శక్తిని నీ ప్రభావమును పొందుకొనవలనని వేకువ జామున లేచి దేవుని స్తుతించుచూ ఉన్నాడు. ఆమేన్. వేకువ జామున 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, 5:30 నుంచి 6 గంటల వరకు కావచ్చు. ఈ టైమింగ్స్లో ఎప్పుడు నీవు దేవుని సన్నిధానంలో కృపను పొందుకొని పడుకొందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఏం చేశాడు ఆయన? నానా కాదు చున్నానా, దీనత్వం ధరించుకున్న తర్వాత ఏం బట్టలు చించుకోకుండా నువ్వేం తొడుగుదాం అనుకుంటున్నావా? ఏమి? దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మూడవదిగా ఏం చేశాడు ఆయన? తన వస్త్రములను చించుకున్నాడు. అంటే వాక్యం ఏమంటుంది? ఏవేలు ప్రవక్త ఒక చక్కని మాట అంటాడు. ఏమని? ప్రజలందరూ కూడాట అక్కడ జరిగినటువంటి భయంకరమైన కరువును బట్టి, భయంకరమైనటువంటి ఆ పంటలు పండగ, చీడ పురుగులు వచ్చి, బాగా గమనించండి, అక్కడ మిడతలు, ఆ తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా భయానకమైనటువంటి ఆ పురుగులన్నీ వచ్చి, తెగుళ్ళు వచ్చి పంటలను నాశనం చేస్తూ ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏవేలు 2:13 ఏవేలు గ్రంథం బాగా గమనించండి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యం. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగినటువంటి వాడై ఉన్నాడు గనుక తాను చేయునది కీడు ఉద్దేశించినది కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు, గట్టిగా హల్లెలూయా. మీ వస్త్రాలను కాకోకుండా మీ హృదయములను చింపుకొని ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు నీవు తిరిగిన ఎడలా ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడట? కార్యమును చేయును. ఏవేలు ఏం చింపుకున్నాడండి? వస్త్రములను చింపుకున్నాడు. అంటే దానికి ఆత్మీయ అర్థం ఏమిటంటే తన హృదయమును చింపుకున్నాడు. తన హృదయము తెరవబడింది. తన హృదయం దేవుని మాటకు లోబడి జీవించాడు. ఎందుకనంటే హృదయము అన్నిటికంటే, చెప్పరే బ్రదర్స్, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అందుకని ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని వాక్యము చేత సరి చేసుకోవాలి. ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వేం చేయాలో తెలుసునా? దేవుని యొక్క క్రీస్తు రక్తము చేత కడగబడుతూ రావాలి. ఎలాంటిది ఇది? మోసకరమైనటువంటిది. నిన్న ఒక మాట మాట్లాడుతుంది, నిన్న ఒక తీర్మానం చేస్తుంది, మళ్ళీ ఈరోజు ఆ తీర్మానాన్ని నెరవేర్చలేదు. ఏమిటి ఇది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. అందుకనే హృదయాన్ని దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధపరచుకోవాలి. గట్టిగా కొట్టాలి హల్లెలూయా. నీ హృదయం పాడైపోతే
నీ శరీరం పాడైపోతుంది. నీ హృదయం పాడైపోతే నీ తలంపులు పాడైపోతాయి, నీ ఆలోచనలు పాడైపోతాయి. అందుకనే హృదయం దేవుని యొక్క సన్నిధానంలో యథార్థముగా ఉండాలి. ఆమేన్. అందుకని అప్పుడప్పుడు అంటుంటారు, ఈ మధ్య నా హృదయం సరిగ్గా లేదన్నా. ఏమి లేదంట? హృదయము సరిగా ఉండడం లేదు. అంటే ఏమైపోయింది? మోసకరమైనది. ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెల ప్రారంభించబడినప్పుడు బాగా గమనించండి, ఎన్నో తీర్మానాలు చేసింది ఈ హృదయం. చేసిందా లేదా? చేశావు. కానీ ఆ తీర్మానాన్ని గుర్తుపెట్టుకున్నావా? లేదు. ఇది హృదయం ఏమైపోయింది? మోసకరమైనటువంటిది. అందుకనే ఈ హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో సరిగా చేస్తూనే ఉండాలి, పరిశుద్ధపరుస్తూనే ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత చక్కగా దాన్ని సరి చేసుకుంటూనే కొనసాగించబడుతూ రావాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్. అందుకనే వాక్యం చెప్పేటప్పుడు హృదయం తెరవబడాలి. లూదియా హృదయం తెరవబడిందా, పగిలిపోయిందా? తెరవబడింది. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో మారు మనసు వచ్చేసింది. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో బాప్తిసం తీసుకుంది. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేస్తూ వచ్చింది. నీ హృదయం ఎన్ని వాక్యాలు చెప్పినా తెరవబడదు కొంతమందికి. ఇటు చూడండి నా వైపు. ఎన్ని ప్రసంగాలు విన్నారు, ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు విన్నారండి. కొంతమంది హృదయాలు బండలాగా అయిపోయినాయి, కానీ హృదయం తెరవబడడం లేదు, హృదయం మెత్తపరచబడడం లేదు, హృదయంలో దేవుని మాటలు నిలవటం లేదు. దేవుని బిడ్డలే బైబిల్ చేత పట్టుకొని వస్తారు, దేవుని మందిర పాటలు పాడతారు, మంచిగా దేవుని స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు, కానీ హృదయం మాత్రము తెరవబడదు. ఎందుకు మనం భక్తి చేసేది? ప్రార్థనకు వస్తున్నది ఎందుకు? బాగా గమనించండి. మన హృదయం సరి లేకపోతే, మన హృదయం దేవుడు అంగీకరించకపోతే ఏం చేస్తామండి మనము? హేబేలు బలిని అర్పించాడు, కయ్యూను కూడా బలిని, ఇద్దరు కానుకలు అర్పించారు. కానీ ఎవరి బలి అంగీకరించబడింది? హేబేలు బలి అంగీకరించబడి ఉన్నది. కారణం ఏంటి? ఒకరి హృదయం ఏమో చాలా భయానకంగా ఉంది, మరొకరి హృదయం ఏమో దేవునికి దగ్గరగా మార్చబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం దేవునికి ఎప్పుడు దగ్గరగా మార్చబడాలి. అందుకని దేవుడు అన్నాడు దావీదుని, ఏమన్నాడు ఆయన? నాకు హృదయానుసారుడు. చప్పట్లు కొట్టరే. ఆమేన్. హల్లెలూయా. ఇందాక పాస్టర్ యొక్క వాక్యం ప్రార్థన నడిపించేటప్పుడు, మీకు సాక్ష్యం చెప్పేటప్పుడు దావీదు గారంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత ప్రేమ అని ఎందుకు చెప్పింది? తను చేసిన తప్పిదం, తను చేసిన పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని దేవునికి హృదయానుసారుడుగా బ్రతికాడు. అందుకని దేవుడు నా హృదయానుసారుడు, నా ఆలోచన నెరవేర్చేవాడు, నా చిత్తము నెరవేర్చేవాడు, నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. ఇది హృదయం. కొందరు హృదయాలు ఎలా ఉంటాయంటే, మనిషి ముందర మనిషిని గొప్పగా చెప్పే మాటలు ఉంటాయి, మనిషి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ హృదయం మారిపోయి ఉంటుంది, ఆ మనసే మారిపోయి ఉంటుంది. అలాగ నువ్వు ఉండకూడదు. చివరిగా ఎలా ప్రార్థన చేసాడట ఆయన? కన్నీళ్ళు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఏం రాల్చాడంట ఆయన? ఏ ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన? అమ్మా నా వైపు చూడండి. ఇంట్లో ఏవీ లేవని ఏడవబాకు. ఆ కన్నీళ్ళేదో ప్రభు దగ్గర నువ్వు రాలుస్తూ ఉన్నప్పుడు నీ కన్నీళ్ళ ప్రార్థన నిన్ను ఎప్పుడు కూడా వెనక నెట్టేయదు. నీ కన్నీళ్ళ ప్రార్థన నిన్ను ఎప్పుడు అదో పాతాళానికి తీసుకొని వెళ్ళదు. కన్నీళ్ళ ప్రార్థన ఒక ఉప్పెనలాగా నిన్ను పైకి తీసుకొని వస్తుంది. కన్నీటి ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వస్తుంది.
నీ కన్నీళ్ళ ప్రార్థన నీ పిల్లలను రక్షిస్తుంది. నీ కన్నీళ్ళ ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తును మార్చబోతూ ఉన్నది. నీ కన్నీళ్ళ ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నది. నీ కన్నీళ్ళ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానములో నీ పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొనబోతూ ఉన్నారు. నీ కన్నీళ్ళ ప్రార్థనను బట్టి నీ కుటుంబము అంచెలంచెలుగా దీవించబడబోతూ ఉన్నది. కానీ నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? దేంతో ప్రార్థన చేయాలి? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో బాగా వినండి. యెషయా భక్తుడు ఈ రాజుగారు చేసినటువంటి ప్రార్థనే ఆలకిస్తే, అంత బిజీగా ఉన్నటువంటి ఆయన ఏమిటండి, దేవుని ప్రజలకు ఎన్నో న్యాయములు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో పనుల మీద బిజీగా ఉన్నాడు. అంత బిజీగా ఉండి కూడా దేవుని యొక్క సన్నిధానంలో అంత మనస్సు కలిగి, అలాంటి చక్కని విధానం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఈ రోజున నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఎందుకు ఆలకించడం లేదు? మీరు చెప్తానేనండి. టయానికి రావడంలా ఎంతకాలమైనా చూడండి, ఎంతకాలమైనా ఏ రోజైనా 9 గంటల ఆరాధన అంటే వచ్చి ముందు కూర్చున్నావా? ఏ రోజైనా దాఖలాలు లేవు. ఏమిటండి, నీ ప్రార్థన ఆలకించడానికి, నీ ప్రార్థనను వినడానికి, నీ ప్రార్థన జీవితంలో గొప్ప విజయాలు చూడడానికి నువ్వు ఎలా చేయాలి? దేవుని యొక్క సన్నిధానంలో టైం నీ జీవితంలో వెనకబడిపోయింది. నీ పనులకు టైంని కేటాయించావు, నీ జాబుకి టైంని కేటాయించావు, నువ్వు వెళుతున్న చదువులకి టైం కేటాయించావు, అన్నిటికీ రైట్ టైంని ఉపయోగించావు. కానీ దేవుని సన్నిధికి మాత్రం రైట్ టైం ఉందా? లేట్ టైం, ఆలస్యం, అన్ని విషయాల్లో ఆలస్యమే. అందుకనే ఆశీర్వాదం ఎక్కడో నీకు దూరం అయిపోతూ ఉన్నది. జాగ్రత్త. దేవుని సన్నిధానంలో టయానికి వెళితేనే ఉద్యోగంలో నీకు జీతం ఇస్తున్నారే, టయానికి వెళితేనే స్కూల్లోకి రాణిస్తున్నారే, టయానికి వెళితేనే కాలేజీలోకి నిన్ను అనుమతిస్తూ ఉన్నారే, టయానికి వెళ్ళకపోతే నీటు రాస్తున్న ఎగ్జామ్లోనికి రానియకపోతే పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారే. టైం మెయింటెనెన్స్ చేయకపోవడం వలన, టైం ఆలస్యం అయినందువలన వాళ్ళు రాసే ఎగ్జామ్నే పోగొట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు ఆలస్యం చేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఆలస్యం చేశావు, దేవుని మందిరానికి రావడం ఆలస్యం చేశావు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నిర్లక్ష్యం చేశావు. ఇన్ని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఇంకా ఎన్ని కోల్పోయావు నువ్వు? అర్థమవుతుందా నీకు? నీట్ ఎగ్జామ్కు 2 నిమిషాలు, 2 సెకండ్లు, 3 నిమిషాలు ఆలస్యం అయిపోతే లోపలికి రానియకుండా బయటికి గెంటేసినారే. మరి నువ్వు ఎంత ఆలస్యంగా వస్తున్నావు మందిరానికి? అంత నీ ఇష్టమేనా? ఆలస్యం చూడండి ఒకసారి. టైం 12 అయిపోయింది, ఇప్పుడు నేను ముగిస్తూ ఉన్నాను. నా టయాన్ని నేను ఎప్పుడు కూడా వ్యర్థం చేయను. గుర్తుపెట్టుకోనండి. టయానికి, అందుకని ఇక టయానికి ప్రారంభిస్తున్నాం, టయానికే ముగిస్తూ ఉన్నాం. ఈ టైంలో దేవుడు తన కార్యములు చేయునుగాక, ఆయన హస్తమును చాపునుగాక. రోషం కలిగి రావాలి, రోషం పుట్టాలి. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకాలి. ప్రభు కొరకు దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. దేవుని కొరకు రోషం కలిగి ప్రార్థన చేయాలి, రోషం కలిగి పరిగెత్తాలి. ఇలా చేస్తే దేవుడు నీ కోసం రోషం కలిగి అన్నియూ చేయునుగాక. గట్టి గొట్టాలు చప్పట్లు హల్లెలూయా. ఆయన నేను రోషము భూని అని చెబుతాడు. యోవేలు గ్రంథంలో అదే రాసింది, నేను రోషము భూనిన వాడై కార్యములు చేస్తాను మీ పట్ల అని చెప్పాడు ఆయన. మరి నీకు రోషం లేదు. ఎన్నోసార్లు వింటూనే ఉన్నావు. ఈ రోజైనా ఒక తీర్మానం చేయి. ఆదివారం అన్నా శనివారం అన్నా బాగా గమనించండి, దేవుని సన్నిధిలోనికి బుధవారం అన్నా పరుగులెత్తుకొని వచ్చి ప్రార్థన చేయి. నీ టైం అంతటిని దేవుడు లెక్క రాసుకుంటున్నాడు. నీ టైంను దేవుని సన్నిధానంలో లెక్క రాసుకున్నాడు ఆయన. నువ్వు ఎంత గడిపావో, ఎంత సమయం ఇచ్చావో ఆ సమయాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. మోకరించండి,
ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. మంచిగా మోకరించి ప్రభు సన్నిధానంలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరవాలి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరవాలి. నీ ప్రార్థన విధానం మారాలి. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కుక్కతో ఒక వంకర అన్నట్లుగా ఆ వంకరతనం మానిపోవాలి. అంత నీ ఇష్టమేనా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడం. నోరు తెరవాలి. రోషం రావాలి. తీర్మానం కలిగి ఎలా ప్రార్థన చేస్తున్నావమ్మా? ఎలా దేవుని సన్నిధానంలోనికి వస్తూ ఉన్నావు? ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం కట్ చేస్తారన్న, పనిలోనికి టయానికి వెళ్ళకపోతే కూలి ఎవరు? పిల్లలు సమయానికి స్కూల్కి కానీ, కాలేజెస్కి కానీ, ఎగ్జామ్స్కి కానీ టయానికి వెళ్ళకపోతే రానివ్వడం లేదు. కారణం ఏమిటి? క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది నీ జీవితంలో నువ్వు లేకపోతే ఏం చేస్తావు? నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా ప్రార్థన విధానాన్ని నేను మార్చుకోవాలి. నేను నీ సన్నిధానములో గడిపే విధానము మార్పు చెందాలయ్యా. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నావా? నీ జీవితంలో ఏమీ జరగదు. ప్రస్తుతానికి ఏదో జరుగుతుంది అని అనుకున్నట్లుగానే ఉన్నావు. బలమైన కార్యాలు చేయలేడు దేవుడు. బలమైన కార్యాలు చేయడానికి ఇదిగో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. కీడు అనేది యేసయ్య పరిపాలన దినములలో, రాజ్య పరిపాలన దినములలో రాలేదు. నీ కన్నులతో కీడు చూడవు. నీ కన్నులకు కీడు కనబడదు. ఉగ్రత చూడవు. దేవుని సన్నిధానములో మేలు, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, విస్తరణ దేవుని సన్నిధానములో నీవు చూడగలుగుతావు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విని బట్టలు చించుకున్నాడు. ఏ రోజునైనా నీ హృదయాన్ని సరి చేసుకున్నావా? కుటుంబంలో భార్య భర్తలు సమాధానం కలిగి ఉన్నారా? తగ్గింపు జీవితం ఉన్నారా? మెత్తని మనస్సు కలిగి జీవించారా? దీన మనస్సు కలిగి జీవించావా? ఏ రోజైనా నీ కుటుంబంలో అత్త మామలతో సమాధానంగా జీవించగలుగుతూ వచ్చావా? వాళ్ళ దగ్గర తగ్గింపు, వినయం, విధేయతను చూపించావా? నీ గర్వం, నీ అహంకారము పనిచేయదో. తగ్గించుకోవాలి. దీన మనసు కలిగి ఉండాలి. బట్టలు చించుకున్నాడు ఒక రాజు అయి ఉండి, ఆయనకేమి తక్కువ లేవు, అన్ని సమస్తమును సమకూర్చబడ్డాయి. 8 సంవత్సరాలు అప్పుడే రాజు అయ్యాడు. దేవుని సన్నిధానంలో దేవుని ప్రజలను ఒక మంచి స్థితిలోనికి నడిపించగలుగుతూ వచ్చాడు. నీ కుటుంబాన్ని కూడా నువ్వు అలా నడిపించాలి కదా. నీ కుటుంబంలో కీడు కనబడకూడదు కదా. నీ పిల్లల విషయంలో కీడు కనబడకూడదు కదా. ఈరోజు నువ్వు ఎలా చేస్తూ ఉన్నావు? ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చాం. ప్రేమైన దేవుని బిడ్డలారా,
హన్న కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఒక చక్కని కుమారుని సంపాదించుకొని ఉన్నది. హిజ్కియా రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. నీ కన్నీళ్ళు దేనికి? అసలు కన్నీళ్ళే రావా నీకు? ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన దేవా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యోషియా రాజు నీ ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు 31 సంవత్సరాలలో కూడా ఏ కీడు నీ కనులతో చూడవని, ఏ ఉగ్రత నీ కనులకు కనబడదని, నీ పితరుల యొద్దకి నువ్వు క్షేమంగా కొనిపోబడతావని ఒక చక్కని వాగ్దానమును చేసి ఉన్నారయ్యా. ఏ కీడైతే చేస్తానో, ఈ స్థలం మీదకి ఏ కీడు వచ్చునని, ఏ ఉగ్రత వచ్చునని నేను సెలవిచ్చానో, ఆ ఉగ్రత కానీ ఆ కీడు కానీ నీ కనులతో నువ్వు చూడనే చూడవు, నీ పితరుల యొద్దకు క్షేమముగా చేర్చబడతావని యోషియా భక్తునికి వాగ్దానము చేసిన దేవుడివి కదా ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడివి, గొప్ప దేవుడివి అయ్యా. యోషియా రాజు మెత్తని మనసు కలిగినట్లుగా మా ప్రజలకు మెత్తని మనసు, విరిగి నలిగిన మనస్సు కలిగి జీవించుదురుగాక, దీన మనస్సు కలిగి జీవించుదురుగాక. అయ్యా, నీ సన్నిధానములో విరిగి నలిగిన హృదయము కలిగి జీవించాలి ప్రభువా. సహాయము చేయండి. నీ సన్నిధానములో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలిగిన ఒక మంచి ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక. మీరు అలాగున సహాయము చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనమని మా బిడ్డలను దీవిస్తూ ఉన్నాను. దీవించబడుదురుగాక, విస్తరించబడుదురుగాక. ఏసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అన్నటువంటి ఆ వాక్యాన్ని 100% నెరవేర్చబడునుగాక. అలాగున సహాయము చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.